317 జీవోకి సంబంధించి స్థానికత విషయంలో డిప్యుటేషన్కి సంబంధించి గవర్నమెంట్ 190 జీవోని జారీ చేయడం జరిగింది. ఆ 190 జీవో పట్ల ఉపాధ్యాయుల్లో రేషనేషన్ను దానికి లింక్ చేయడాన్ని చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావు రవి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ 190 జీవో ఏంది, 317కు అనుబంధంగా రేషనేషన్ దీన్ని లింక్ చేయడం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రెసిడెంషియల్ ఆర్డర్ 2018 PO 2018 వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ జరిగింది 317 జీవో ద్వారా. ఆ జీవో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ రంగంలో పెద్ద అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఆ జీవో 317 బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళు కోరుకున్న జిల్లా లేదా జోన్ కాకుండా వేరే ప్రాంతాలకి డిస్లోకేట్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు కోరుకున్న ప్రాంతం ఇవ్వకుండా ఉన్న చోటనే ఉంచినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా 317 బాధితులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఏంటంటే స్థానికత పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణలో స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులు ఉద్యోగుల సర్దుబాటు జరగాలనేటువంటిది కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా రాష్ట్రంలో సీనియారిటీ ఆధారంగా పనిచేస్తున్నటువంటి క్యాడర్ సీనియారిటీ ఆధారంగా వాళ్ళని సర్దుబాటు చేయటం అనేది జరిగింది. దీనివల్ల దాదాపు 25,000 మంది దాకా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ గత ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 317 బాధితుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ 6 నెలల పాటు ఎక్సర్సైజ్ చేసి పరిష్కారం ఏమి చూపించలేకపోయింది. చివరికి 317 జీవో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా 317 జీవో ఆధారంగా ఉన్నటువంటి భార్యాభర్తలు లేకపోతే మెడికల్ గ్రౌండ్స్, మ్యూచువల్స్ వీటికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని జేఏసీగా తీవ్రంగా ఖండించాం. చివరికి ఆ తర్వాత మళ్ళీ 317 జీవో బాధితులకి డెప్యుటేషన్స్ ఇస్తామని చెప్పేసి తాత్కాలికంగా సర్దుబాటు చేస్తామని కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాం. వాస్తవంగా 317 బాధితులందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి. శాశ్వత పరిష్కారం చూపించాలంటే 317 జీవోలో సీనియారిటీ ప్రకారం ఏదైతే బదిలీలు చేస్తూ ఉన్నారో దాన్ని స్థానికత ఆధారంగా అనే పద్ధతిలో జీవోని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా తీసుకోవచ్చు. కానీ అది చేయకుండా సర్దుబాటు చేస్తాం, మిమ్మల్ని తాత్కాలికంగా 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు డెప్యుటేషన్స్ ఇస్తామని చెప్పి 190 జీవో ఇచ్చారు. ఆ జీవోలోనే 1,00,000 కండిషన్స్ పెట్టారు. జీవోలో పెట్టిన కండిషన్స్ని మనం చూసినప్పుడు జీవోలో ఉన్నది ప్రధానంగా ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డిస్టర్బ్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యారో అట్లాంటి వాళ్ళకి, లేదా ఒకవేళ డిస్టర్బ్ అయిన జిల్లాలో ప్రమోషన్ వస్తే అవకాశం లేదు, లేకపోతే భార్యాభర్తలు మ్యూచువల్స్ ఇంకేదో ఒక బెనిఫిట్ పొందుంటే వాళ్ళకి అవకాశం లేదు, ఇట్లాంటి కండిషన్స్ పెట్టి మినిమైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే అసలు వీళ్ళే కాకుండా 317 బాధితులు అంటే ఇవాళ ఒక ప్లేస్లో పనిచేస్తూ వాళ్ళ స్థానిక జిల్లా అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఒక ప్లేస్లో అపాయింట్ అయ్యారు, ఇంకో జిల్లాకు పోవాలనుకుంటారు. కానీ అట్లాంటి సందర్భంలో వాళ్ళు పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ ఏదో వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తేనే వాళ్ళు కూడా 317 బాధితులు. కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేది ఒక లోపం. రెండోది ఈ డెప్యుటేషన్స్ అనేది శాశ్వత పరిష్కారం కాదు. ఇదేదో కేవలం తాత్కాలిక ఉపశమనం, అది కూడా జేఏసీగా క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర ఒత్తిడి చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో కొద్ది మందికైనా చేస్తామన్నట్టుగా ఇచ్చారు. ఇచ్చిన మేరకు కొంతవరకు ఉపశమనం కాబట్టి సంతోషమే. కానీ ఇది ఇంత మటుకే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వాలనేది. అయితే దీన్ని విద్యాశాఖలో అమలు జరిపేటువంటి సందర్భంలో విద్యాశాఖ ఇప్పటికే జీవో 190 ద్వారా కొంత వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం చాలామందికి అవకాశం రావట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ విద్యాశాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం జీవో 25 అంటే రేషనలైజేషన్ క్యాడర్ స్ట్రెంత్ స్టాఫింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలనేది రేషనలైజేషన్ జీవో ఉంది. ఆ జీవోకి అనుగుణంగా వేకెంట్ పోస్టులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. సో దాంతో ఏంటంటే విద్యాశాఖలో ఇక అసలు ఏ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి డెప్యుటేషన్లు కూడా జరిగే అవకాశం లేకుండా ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్లో ఆ జిల్లాలోనే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్ప్లస్ టీచర్స్ని సర్దుబాటు చేశారు. ఇక 25 జీవో ప్రకారం సర్ప్లస్ టీచర్స్ సర్దుబాటు ఆల్రెడీ వర్క్ అడ్జస్ట్మెంట్లో అయిపోయిన తర్వాత ఇక బయట జిల్లాల నుంచి వచ్చే అవకాశమే లేదు. అందుకని బయట జిల్లాల నుంచి లోపలికి తీసుకురావడానికి అంటే ఇవాళ ఈ 190 జీవోలో ఉన్న రెస్ట్రిక్షన్స్, ఆ తర్వాత మళ్ళీ విద్యాశాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం
ఉపాధ్యాయుల్లో దాదాపు 90% టీచర్స్కి దీనివల్ల ఈ 190 జీవో ప్రయోజనం అందేటువంటి అవకాశం లేదు, డెప్యుటేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అందుకని వాళ్ళ 190 జీవోని సవరించి 190 జీవోతో పాటు డిస్లోకేటెడ్ నాన్ డిస్లోకేటెడ్ అని కాకుండా స్థానికతను కోల్పోయినటువంటి అందరికీ కూడా అవకాశం కల్పించాలనేటువంటిది ఒక డిమాండ్. రెండోది వాళ్ళు ఏదైతే 25 జీవో ప్రకారమే ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేయాలనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా అన్యాయం. అందుకని 25 జీవోని సవరించాలనే మేము అడుగుతూ ఉన్నాం. అట్లాంటిది 25 జీవోని ప్రకారమే ఈ అడ్జస్ట్మెంట్ చేయాలి టీచర్స్ని తాత్కాలికంగా ఈ 317 బాధితులకి డెప్యుటేషన్స్ ఇవ్వాలని అంటే ఇవాళ 90% టీచర్స్కి అవకాశం రాదు. అందుకని దాన్ని కూడా ఆ కండిషన్ కూడా ఎత్తేయాలని చెప్పి ఏ జిల్లాలో అయినా సరే జిల్లాలో ఉన్న ఖాళీల మేరకు, ఖాళీలే కాదు అవసరమైతే ఎక్కడైనా ఉన్నటువంటి స్కూల్స్లో కొన్ని చోట్ల శాంక్షన్ పోస్ట్ లేవు కానీ నీడ్ ఉంది, అట్లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని డెప్యుటేషన్స్ ఇవ్వాలని. డెప్యుటేషన్ శాస్త్ర పరిష్కారం కాదు, శాస్త్ర పరిష్కారంగా అందరికీ బదిలీలే చేయాలని చెప్పేసి మేము కోరుతాం. సరే, ఈ టెట్ అంశం కూడా న్యాయ సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని మనకు వార్తలు వస్తున్నాయి. ఎక్కడ వరకు వచ్చింది సార్ ఈ పరిస్థితి? టెట్కి సంబంధించి సెప్టెంబర్ 1కి జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ చాలా అన్యాయమైనటువంటి జడ్జిమెంట్. ఎందుకంటే అది దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది టీచర్ల మీద ప్రభావం చూపుతూ ఉంది. ఎందుకంటే 2010 ఆగస్టు 23 నాడు ఎన్సిటిఈ నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యా హక్కు చట్టానికి లోబడి ఎన్సిటిఈని ఒక ప్రాధికార సంస్థగా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. ఎన్సిటిఈ టీచర్ క్వాలిఫికేషన్ ఏంటనేది 23 ఆగస్టు 2010న నోటిఫికేషన్ ద్వారా ఇచ్చారు. సో ఆ రోజు ఎన్సిటిఈ స్పష్టంగా పారా నెంబర్ 4లో క్లియర్గా చెప్పింది, ఎవరైతే 23/8/2010 కంటే ముందు అపాయింట్ అయ్యారో వాళ్ళకి టెట్ అవసరం లేదని చెప్పింది. సో అందుకని అంతకంటే ముందున్న వాళ్ళకి టెట్ అవసరం లేదనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కానీ అందరూ కూడా టెట్ విషయంలో స్పష్టంగా అంతకంటే ముందు అపాయింట్ వాళ్ళందరికీ మినహాయింపు ఇచ్చినట్టుగా చెప్పున్నారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు పట్టించుకోకుండా చెప్పింది ఏంటంటే ప్రమోషన్ కావాలా అంటే టెట్ ఉండాలా లేదా, లేకపోతే మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో టెట్ అవసరమా లేదా అనేది సుప్రీంకోర్టులో విచారణకు పోతే అసలు వీటికి సంబంధం లేకుండా అసలు టీచర్గా ఉండాలంటేనే టెట్ కంపల్సరీ, నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో టీచర్గా పనిచేయాలంటే టెట్ ఉండాలి. కానీ మానవతా దృక్పథంతో 142 ఆర్టికల్కి అనుగుణంగా 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళకి టెట్ మినహాయింపు ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ కూడా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి. పోనీ 5 ఏళ్లలో ప్రమోషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళు కూడా టెట్ పాస్ కావాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. సో దీన్ని వెంటనే ఇమీడియట్గా జడ్జిమెంట్ వచ్చిన వెంటనే చూసాం. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రంలో 40,000 మంది పైన, దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని 8వ తారీఖే కలిసి టీఎస్యూటీఎఫ్ పక్షాన రిప్రజెంట్ చేస్తున్నాం. అట్లాగే ఎస్టీఎఫ్ఐ పక్షాన గత నెల 17వ తేదీనే ధర్మేంద్ర ప్రధాన్ గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. టెట్ మీద రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి అడిగాం. సో చివరికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల రివ్యూ పిటిషన్ ఫైల్ చేసింది. మొన్న 12వ తేదీన సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. గత నెల 30వ తేదీనే స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున మేము కూడా ఫైల్ చేయడం జరిగింది. సో అట్లాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికంటే కూడా పరిష్కారం ఏంటంటే ఎన్సిటి ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఏదైతే 23 ఆగస్టు 2010 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి టెట్ అవసరం లేదని చెప్పారో దానికి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ విద్యా హక్కు చట్టం సెక్షన్ 23ని సవరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం సెక్షన్ 23ని సవరిస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే కనీసం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులోనైనా పరిష్కారం చూసుకోవాలి. ఇవి రెండూ కూడా కాకపోతే మరో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇవాళ టెట్ సిలబస్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఇవన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయి. ఎందుకంటే ఓసీ 60% మార్క్స్, ఎక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ 60% ఎక్కడా లేదు. ఎక్కడైనా క్వాలిఫైయింగ్ అంటే 40% ఉంటుంది, 35% ఉంటుంది. అందుకని టెట్ పాస్ అయినంత మాత్రం ఉద్యోగం ఇచ్చేయట్లేదు. ఉద్యోగం కావాలంటే మళ్ళీ డిఎస్సి రాయాలి. డిఎస్సిలో టెట్కి మార్క్స్కి వెయిటేజ్ ఉంది. కాబట్టి టెట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామే కాబట్టి క్వాలిఫైయింగ్ అనేది 40% మించకుండా ఉండాలి. ఆ తర్వాత మిగిలినటువంటి ఇవి వాళ్ళు
అందుకని వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా 40 మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ని 40%కి తగ్గించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లా సిలబస్ని కూడా ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు మీద ప్రియారిటీ ఉండాలి తప్ప ఓవరాల్గా అన్ని సబ్జెక్టుల సిలబస్ని పెట్టి ఇవ్వడం అనేది అశాస్త్రీయం. ఇది కూడా ఎన్సిటీకి కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఎన్సిటీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆల్ ఇండియా ఫెడరేషన్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఐక్యం చేసి అందరం కలిసి జాయింట్గా రిప్రజెంట్ చేసి టెట్ సిలబస్లో చేంజెస్ తీసుకురావడం, విద్యా హక్కు చట్టాన్ని సవరించడం, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయటం, ఈ 3 ప్రత్యామ్నాయాలని మేము ప్రభుత్వం ముందు ఉంచాం, కేంద్ర ప్రభుత్వం ముందు. దీంట్లో ఏ ఒక్కటి పరిష్కారం అయినా కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్ విచారణగా? రివ్యూ పిటిషన్ విచారణ నవంబర్ 19కి పోస్ట్ పోన్ అయింది. మొన్న త్రిపురకు సంబంధించినటువంటి కేసు మన 13వ తేదీ సుప్రీంకోర్టులో, అంటే దీంట్లోనే డిఫరెంట్ కేసు, అది త్రిపురకు సంబంధించి, అది వచ్చిన సందర్భంలో సేమ్ డివిజన్ బెంచ్ పాత జడ్జిమెంట్ మీద వచ్చేటువంటి రివ్యూ పిటిషన్స్ ప్లస్ ఆ త్రిపురకు సంబంధించినటువంటి కేసు అన్నీ కలిపి నవంబర్ 19కి విచారిస్తామని చెప్పున్నారు. కాబట్టి నవంబర్ 19 నాడు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రివ్యూ పిటిషన్ కనుక సుప్రీంకోర్టు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది కాబట్టి, ఇప్పుడు ఎందుకంటే మేము ఉపాధ్యాయ సంఘాలుగా వేస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మేము ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ని మేము ఎంగేజ్ చేసుకోవాలంటే లక్షలతో కూడుకున్నటువంటి పని కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. అయినా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం ఎస్టీఎఫ్ఐ తరఫున. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు, అట్లా కేరళ, మన తెలంగాణ, వీళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఫైల్ చేశారు కాబట్టి సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ అడ్వకేట్స్ని ఎంగేజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఆ రకంగా తప్పనిసరిగా రాష్ట్రంలో ఒక 45,000 మంది ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించిన భవిష్యత్తు మీద ప్రభావం చూపే ఇష్యూ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా అందరి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు రివ్యూ పిటిషన్ వేశారు. కాబట్టి పిటిషన్ ఏదో వేసామని మొక్కుబడిగా కాకుండా పిటిషన్ మీద తమ వాదనలు వినిపించే దానికోసం సీనియర్ అడ్వకేట్ని కూడా ఎంగేజ్ చేస్తారని అనుకుంటా ఉన్నాం, చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వం. ఇది మొత్తానికి 317 జీవోకి సంబంధించి 190 జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో రేషనలైజేషన్ లేకుండా ఆ జీవోను సవరించి ఉపాధ్యాయులందరికీ వాళ్ళకి స్థానిక జిల్లాలకు పంపించాలని, అట్లాగే టెట్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో ఫైల్ చేసిందో ఆ రివ్యూ పిటిషన్ సందర్భంగా బలమైన వాదనలు వినిపించి ఆ టెట్లో సంస్కరణలు తీసుకొచ్చేలా ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాలని చావ రవి గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్,